హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎడియో ఎంప్లాయ్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ కావాలి, ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, ఇలా పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దానికంటే ముందు ఈ వీడియో లైక్ చేయండి మరియు షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని లేటెస్ట్ విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని, అదేవిధంగా గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు మీ మొబైల్ నందు పొందాలన్నట్లయితే క్రింద రెడ్ కలర్లో కనబడేటువంటి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి దాని పక్కనే వచ్చేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, గ్రామ వాలంటీర్లకు సంబంధించి కొన్ని సర్టిఫికేట్స్ అనేటువంటివి కావాల్సి ఉంటుంది. అవి ఏంటని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. ఈ వీడియోను మొత్తం చూసిన తర్వాతే మీరు ఆన్లైన్లో అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆన్లైన్ చేసేటప్పుడు ఏ చిన్న తప్పు చేసినా మాడిఫై చేసుకునేటువంటి అంటే ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉండదు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయండి, ఓకేనా. సో మొదటిగా గ్రామ వాలంటీర్ .ap.gov.in అనేటువంటి వెబ్సైట్ను సందర్శించండి. సో మీరు ఓపెన్ చేయగానే పేజ్ అనేటువంటిది ఈ విధంగా మనకు కనబడడం అయితే జరుగుతుంది. దీంట్లో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటివి మనం ఫాలో అవ్వాలండి. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేటువంటివి సరిచూసుకోవాల్సి ఉంటుంది. 10th క్లాస్ గిరిజన ప్రాంతాల వారికి అయినట్లయితే, గ్రామీణ ప్రాంతాలకు అయినట్లయితే ఇంటర్, పట్టణ ప్రాంతాల వారికి అయినట్లయితే డిగ్రీ అనేటువంటిది ఉందా లేదా అని చెప్పి మీరు సరిచూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వయస్సు, ఇంకా అదేవిధంగా పంచాయతీ, ఇలా మీరు మీ యొక్క క్వాలిఫికేషన్స్ను చదివిన తర్వాత మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే ఐ యాక్సెప్ట్ అనేటువంటి బటన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ పేజ్ అనేటువంటిది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేటువంటిది స్టెప్ 1 నుండి ప్రాసెస్ నుండి స్టార్ట్ అవుతుంది. మీరు ఈ యొక్క గ్రామ వాలంటీర్ పనిచేయుటకు అర్హులా కాదా అని చెప్పి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాంతం, మొదటిగా ప్రాంతాన్ని ఎంచుకోండి. గిరిజన ప్రాంతం అయినట్లయితే గిరిజన ప్రాంతం, ఇంకా అదేవిధంగా మండలం అయినట్లయితే అంటే పట్టణ ప్రాంతం అయితే పట్టణ ప్రాంతం, గ్రామీణ వారు అయినట్లయితే గ్రామీణ ప్రాంతాన్ని సెలెక్ట్ చేయండి. క్వాలిఫికేషన్స్, ఆయా ప్రాంతాన్ని బట్టి మీకు క్వాలిఫికేషన్స్ అనేటువంటివి ఇవ్వబడ్డాయి. సో ఆ యొక్క క్వాలిఫికేషన్ను ఎంచుకోండి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి చెక్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు అర్హులా కాదా అని చెప్పి పక్కన ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక అర్హులైనట్లయితే స్టెప్ 2కి వెళ్తారండి. ఇక్కడ స్టెప్ 2లో ఆధార్ కార్డ్ని వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఓటీపీతో. గమనించగలరు స్క్రీన్ పైన. ఇక ఆధార్ నంబర్ అనేటువంటిది బాక్స్లో మీరు పొందుపరచాల్సి ఉంటుంది. సో దాని కిందే మీరు గమనించండి, ద ఓటీపీ విల్ బి సెంట్ టు ద రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, క్లిక్ హియర్ అని చెప్పి ఉందా. ఆ యొక్క క్లిక్ హియర్ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నంబర్కు ఓటీపీ అనేటువంటిది సెండ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని తీసుకొచ్చి వెరిఫై ఓటీపీ అనే ఆప్షన్ ఉందా గ్రీన్ కలర్లో, దానిపైన బాక్స్ ఉందా. సో ఆ యొక్క బాక్స్ పైన మీరు ఆ బాక్స్లో తీసుకొచ్చి ఆ యొక్క ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే కింద వెరిఫై ఓటీపీ అనేటువంటి ఆప్షన్ ఉందా, దానిపై క్లిక్ చేయండి. సో దానిపై క్లిక్ చేయగానే మీ యొక్క ఆధార్ నంబర్ అనేటువంటిది వెరిఫై అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. ఇన్ కేస్ అలా కనుక అంటే ఆధార్ కార్డ్ అనేటువంటిది మొబైల్ నంబర్తో జత కాలేదు, లింక్ కాలేదు, ఎలా, అదే కాక మనకు ఆధారే అసలు లేదు, వారికి ఎలా. సో వారికి కూడా ఒక ఆప్షన్ అయితే ఉందండి. కింద వారి కోసం మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు గమనించగలరు, మొబైల్ నంబర్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది. సో ఆధార్ దగ్గరే ఆధార్ నాట్ అవైలబుల్ అనేటువంటి ఆప్షన్ ఉందా, దీనిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మొబైల్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నంబర్ను ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నంబర్కు ఓటీపీ రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని తీసుకొచ్చి వెరిఫై ఓటీపీ అని ఉందా, దానిపైన బాక్స్ ఉందా, ఆ బాక్స్లో మీ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై ఓటీపీ అనేటువంటి ఆప్షన్ను ప్రెస్ చేయగానే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా వచ్చేస్తారండి. అంటే ఇక్కడ మీరు ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీ ఆధార్ కార్డ్ అనేటువంటిది ఇక్కడికి వచ్చేస్తుంది. లేదా మొబైల్ నంబర్తో కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మొబైల్ నంబర్తో ఇక్కడికి వచ్చేస్తుంది. సో దీంట్లో మీ యొక్క పూర్తి వివరాలను పొందుపరిచి రిజిస్ట్రేషన్ అనేటువంటిది చేసుకోండి. యూజర్ నేమ్ అంటే ఎంటర్ నేమ్, మీ యొక్క ఫాదర్ నేమ్, మీ యొక్క జెండర్, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్
మీరు పొందుపరిచి కింద వెరిఫై ఆధార్ అనేటువంటి ఆప్షన్ ఉందా, దానిపైన క్లిక్ చేసినట్లయితే న్యూ పేజ్ ఈ విధంగా వచ్చేస్తారు. సో ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే మన యొక్క పూర్తి వివరాలు అనేటువంటిది అంటే వ్యక్తిగత సమాచారాన్ని మనం పొందుపరచవలసి ఉంటుంది. తండ్రి పేరు మనం పైన క్లిక్ చేస్తున్నాం, మన పేరు క్లిక్ చేస్తున్నాం. ఇక్కడ ఇమేజ్ అనేటువంటిది ఫోటో అనేటువంటిది మనం ఒక ఫోటో అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో తగినటువంటి అంటే రీసెంట్గా ఉన్నటువంటి ఫోటో అయినట్లయితే కొద్దిగా బాగుంటుంది. సో ఆ రీసెంట్ ఫోటోను స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేయగానే గమనించగలరు ఫోటో అనేటువంటిది ఈ విధంగా ఫార్మాట్లో వచ్చేస్తుంది. సో దాని తర్వాత స్టెప్ 3 ప్రాసెస్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ చిరునామాకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మొదటిగా డిస్టిక్ని ఎంచుకోవాలి, మండల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాని కిందనే పంచాయతీ అదేవిధంగా వార్డ్ ఏదైతే ఉందో వాడిని ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాయిగా డోర్ నంబర్ ఎంచుకోండి. అదేవిధంగా స్ట్రీట్ వీధి పేరు అనేటువంటిది సెలెక్ట్ చేయండి. పిన్ కోడ్ని ఎంటర్ చేసి కింద ప్రూఫ్ కోసం రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేటువంటిది ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే ఈ యొక్క నేటివిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కానీ ఏదో ఒకటి మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో దాని తర్వాయిగా కాంటాక్ట్ వెరిఫికేషన్. సో ఇక్కడ సంప్రదింపుల కోసం మొబైల్ నంబర్ అనేటువంటిది ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి గో అండ్ కంటిన్యూ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈ యొక్క మొబైల్ నంబర్ని ఎడిట్ చేసుకోవాలి, దాని పక్కనే పైన చూడండి ఎడిట్ అనేటువంటి ఆప్షన్. సో ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఈ విధంగా ఎడిట్ చేసుకోవడానికి ఒక మొబైల్ నంబర్ ఒక న్యూ పేజ్ అనేటువంటిది ఓపెన్ అవుతుందండి. మీ మొబైల్ నంబర్ ఏదైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నంబర్ని మీరు టైప్ చేసి సెంట్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ ఉందా దానిపైన క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్ నంబర్కి ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ ఓటీపీ అనేటువంటి ఆప్షన్ ఉందా ఆ ఓటీపీని తీసుకొచ్చి ఈ యొక్క బాక్స్లో మీరు టైప్ చేసి వెరిఫై ఓటీపీ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీ యొక్క మొబైల్ నంబర్ మళ్ళీ ఎడిట్ అయ్యి అప్డేట్ అవుతుంది. సో తర్వాయిగా మీ ఈమెయిల్ ఐడి అనేటువంటిది ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. రైట్ సైడ్న మీరు గమనించగలరు. ఆ ఈమెయిల్ ఐడి అనేటువంటిది ప్రొవైడ్ చేసి గో అండ్ కంటిన్యూ అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఎడ్యుకేషనల్ డీటెయిల్స్కి సంబంధించి స్టెప్ 4 అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు ఎస్ఎస్సి అనేటువంటిది మ్యాండేటరీ అండి. గ్రామీణ ప్రాంత వారైనా కానీ అదేవిధంగా పల్లె ప్రాంతమైనా కానీ పట్టణ ప్రాంతం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేటువంటిది మ్యాండేటరీ ఖచ్చితం అండి. గ్రామీణ ప్రాంతం వారైనట్లయితే ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ రెండు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అర్బన్ ప్రాంతం అంటే సిటీ వారైనట్లయితే ఎస్ఎస్సి మరియు గ్రాడ్యుయేషన్ రెండు కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది, అప్లోడ్ చేయాలి. ట్రైబల్ అదే గిరిజన ప్రాంతం వారైనట్లయితే వారికి ఎస్ఎస్సీఏ కాబట్టి వారు ఒక సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఎస్ఎస్సి సర్టిఫికేట్ అదేవిధంగా వారికి సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేటువంటిది ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో ఇవంతా ఎస్ఎస్సి సర్టిఫికేటు అదేవిధంగా ఇంటర్ డిగ్రీ అయినట్లయితే డిగ్రీ వారి యొక్క సర్టిఫికేట్స్ను అప్లోడ్ చేసి గో అండ్ కంటిన్యూ అనేటువంటి కింద లెఫ్ట్ సైడ్లో ఆ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ 5 ప్రాసెస్కి వెళ్ళిపోతాం. సోషియో ఎకనామిక్ డీటెయిల్స్ అనేటువంటివి ఎంటర్ చేయడానికి సామాజిక వివరములు మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. గమనించగలరు మీరు ఓసీ వర్గానికి చెందినవారా అని చెప్పి అడుగుతారు. ఎస్ అయినట్లయితే ఎస్, నో అయినట్లయితే నో. ఇన్ కేస్ నో అయినట్లయితే కొత్త పేజ్ అనేటువంటిది మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. స్క్రీన్ పైన మీరు గమనించగలరు. ఇక్కడ మీ యొక్క వర్గానికి చెందినటువంటి ఏ వర్గం అయితే ఉంటుందో ఆ వర్గానికి చెందినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటిది రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైనా రెడీ చేసుకోకపోయినట్లయితే వెంటనే రెడీ చేసుకోవడానికి ప్రయత్నించండి. దాని యొక్క నంబర్ అనేటువంటిది అంటే మీ సేవ నుండి కనుక మీరు పొందినట్లయితే ఒక నంబర్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తారు. ఆ నంబర్ ఇక్కడ మనము ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసి ఆ యొక్క సర్టిఫికేట్ను స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఏ కేటగిరీ వారు అయినట్లయితే ఆ కేటగిరీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని పొందిన తర్వాత స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఆర్ యు డిఫరెన్షియల్లీ ఏబుల్డ్ మీరు అంగవైకల్యాన్ని కలిగి ఉన్నారా అని చెప్పి అడగడం జరుగుతుంది. ఎస్ అయినట్లయితే దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేటువంటిది కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇన్ కేస్ నో అయినట్లయితే ఎటువంటి సర్టిఫికేట్స్ అనేటువంటివి అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇక అప్లై ఉందా ఆ యొక్క ఆప్షన్ పైన క్లిక్ చేయవాకండి. ఎందుకంటే ఫ్రమ్ ఫస్ట్ ఆన్వర్డ్స్ ఫస్ట్ నుండి ఒకసారి మీరు ఏం చేస్తారు అన్నట్లయితే
సరి చూసుకోండి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా లేవా అని చెప్పి. మిస్టేక్స్ ఉన్నట్లయితే వెంటనే కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే తర్వాత ఒకసారి మీరు అప్లై అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే తర్వాత ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే మనకు లేదు. ఒకసారి ఫస్ట్ నుంచి కరెక్షన్స్ ఏవైనా ఉన్నాయా లేవా అని చెప్పి వెరిఫై చేసుకున్న తర్వాత అప్లై అనేటువంటి ఆప్షన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా సక్సెస్ అని చెప్పి మనకు వస్తుంది. డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి అప్లికేషన్ ఐడి అని చెప్పి ఒక ఐడి మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్ని ఫ్యూచర్ రెఫరెన్స్ కోసము మీరు ఏం చేస్తారన్నట్లయితే ఎక్కడైనా సేవ్ చేసుకోండి, లేకుంటే రాసుకోండి. ఇవి మనకు తర్వాత యూజ్ అవుతుంది. ఓకేనా? ఇదండి గ్రామ వాలంటీర్ పోస్టులకు సంబంధించి ఎలా అప్లై చేయాలనేటువంటి ప్రాసెస్.